బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న అనేక మంది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై మన తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయి ఆ తర్వాత ఆత్మహత్య పాలు అవుతుండడంతో బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించేవారు, అలాగే వాటిని ప్రమోట్ చేసే వారిపై కేసులు పెట్టి వాళ్లకు బుద్ధి వచ్చేలా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. యాక్చువల్లీ చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈజీ మనీకి కకృతి పడి బెట్టింగ్ యాప్స్ ను తరచుగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రమోట్ చేయడం చూస్తున్నాం. అలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అంతటా సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో వాళ్ళను అభిమానించే వాళ్ళ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ నిజంగానే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చు అని భ్రమలో పడి మోసపోతున్నారు. అందులో చాలా మంది డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ఐపీఎస్ బీసీ సజ్జనర్ గారు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న బెట్టింగ్ యాప్స్ మాఫియాను అరికట్టాలని, ఆ బెట్టింగ్ యాప్స్ మాఫియా బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా యూత్ ని కాపాడాలని తెలంగాణ స్టేట్ పోలీస్ కి సూచనలు ఇవ్వడంతో మన తెలంగాణ స్టేట్ పోలీస్ రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించేవారు, అలాగే వాటిని ప్రమోట్ చేసే వారిపై చర్యలు చేపడుతున్నారు. సో ప్లీజ్, ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకోవద్దు. ఈజీ మనీ అనేది ఏది ఉండదు, ఏది ఈజీగా రాదు. ఒకవేళ ఏదైనా ఈజీగా వస్తుంది అంటే దానితో పాటు ఏదో ఒక భారీ ప్రమాదం కూడా ఉంటుంది. కనుక బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలి. అలాగే ఎవరైతే సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చే డబ్బులకు కకృతి పడి దయచేసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి. మీరు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానుకోండి.